నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నకిలీ ఓట్లను తొలగిస్తాం, త్వరలో తుది జాబితాను సిద్ధం చేస్తాం। అఖిలపక్ష నేతల సమావేశంలో ఆర్డీఓ వెల్లడి। ఎర్రచందనం దొంగలు ఎంతటి వారైనా టాస్క్ ఫోర్స్ ఉపేక్షించదు। చట్టాలను పటిష్టంగా అమలు చేస్తేనే అక్రమ రవాణాను నియంత్రించగలం। టాస్క్ ఫోర్స్ ఓఎస్టీ ఉదయ్ కుమార్। కిరణ్ మోసపూరిత వైఖరి వల్లే సమైక్య ఉద్యమం తడబడుతోంది। దిగ్విజయ్ సింగ్ ప్రకటనపై సీఎం ప్రతిస్పందించకపోవడం పట్ల ఆంతర్యమేమి? వైఎస్ఆర్సీపీ నేత భూమన ధ్వజం। చదువుల తల్లి ఒడిలో విద్యార్థుల మధ్య కుల చిచ్చు పెడితే ఊరుకోం। ఎస్వీయూలో అధ్యాపక నియామకాలు పారదర్శకంగా జరగాలి। అడ్డగోలుగా భర్తీ చేస్తే అడ్డుకుంటాం। రౌండ్ టేబుల్ సమావేశంలో వర్సిటీ అఖిలపక్ష విద్యార్థి సంఘాల హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। 2014 సార్వత్రిక ఎన్నికల కల్లా పారదర్శకతతో కూడిన ఓటరు జాబితాను తయారు చేస్తామని ఆర్డీఓ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు। ఓటరు నమోదులో జరుగుతున్న అవకతవకలపై శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం సమావేశ మందిరంలో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది। ఆర్డీఓ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ రెడ్డి, అర్బన్ తహసీల్దార్ నాగార్జున రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నగర కార్యదర్శి మన్నెం శ్రీనివాసులు, సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు తదితరులు హాజరై ఓటరు నమోదు కార్యక్రమం సజావుగా లేదని, దీన్ని పారదర్శకంగా నిర్వహించాలని ఆర్డీఓకు సూచించారు। అంతేగాక ఇందులో జరుగుతున్న అవకతవకలపై సర్వే నిర్వహించి నకిలీ ఓటర్లను గుర్తించి తొలగించాలని కోరారు। ఇది కూడా క్షేత్రస్థాయిలో జరిగినప్పుడే దొంగ ఓట్లను నివారించేందుకు వీలవుతుందని విన్నవించారు। స్పందించిన ఆర్డీఓ రామచంద్రారెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల కల్లా పారదర్శకతతో కూడిన ఓటర్ జాబితాను సిద్ధం చేస్తామన్నారు। నకిలీ ఓటర్ల తొలగింపు కార్యక్రమానికి ప్రభుత్వం ఎప్పుడూ శ్రీకారం చుట్టిందన్నారు। ప్రక్రియ తుది దశకు చేరుకుందని చెప్పారు। తాము నిర్వహించిన సర్వేలో సుమారు 30,000 దొంగ ఓట్లను గుర్తించడం జరిగిందన్నారు। అందరికీ ఆమోదయోగ్యమైన జాబితాను తయారు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు। దేహ దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సికే లావణ్యబాబు తెలిపారు। శనివారం చిత్తూరు మెకానికల్ ఇండోర్ స్టేడియంలో రాయలసీమ టేక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను సికే లావణ్య ప్రారంభించారు। 2 రోజుల పాటు జరగనున్న కరాటే పోటీలకు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సికే లావణ్య మాట్లాడుతూ విద్యార్థులు ఏదో ఒక క్రీడలో నైపుణ్యం కలిగి ఉండాలన్నారు। క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు దేహ దారుఢ్యం పెరుగుతుందని చెప్పారు। ప్రస్తుతం సమాజంలో బాలులతో పాటు బాలికలు కూడా కరాటే నేర్చుకోవాలని తెలిపారు। ప్రస్తుత తరుణంలో అమ్మాయిలకు అనేది అబ్బాయిలకు అనేది ఆత్మరక్షణ అనేది చాలా అవసరం। ఎందుకంటే పాశ్చాత్య పోకడల దృష్టిలో అటు విద్యార్థులు కానీ ఆడపిల్లలు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు। ఈరోజు ఎస్పెషలీ అమ్మాయిల గురించి చూస్తే చాలా దారుణమైన విషయాలు మనం చూస్తున్నాం। అంటే సాయంత్రం 7 గంటలే బయటకు వెళ్ళలేని పరిస్థితి మన దేశంలో। మరి అట్లాంటి సందర్భంలో మీరందరూ కూడా ఆత్మరక్షణార్థం కరాటే నేర్చుకుంటే నిన్ను రక్షించుకోవచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రక్షించేదానికి చాలా ఉపయోగపడుతుంది। జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా టేక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి సురేంద్రారెడ్డి, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు। చంద్రబాబుకు కొమ్ము కాస్తూ మరోవైపు జగన్పై బురద జల్లేందుకు ఓ ఎల్లో మీడియా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి ఆరోపించారు। శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను మార్చేస్తున్నారని ఓ పత్రిక పనిగట్టుకుని అసత్య వార్తలను ప్రచురితం చేస్తోందని, శనివారం ఆ పత్రికలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు। తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేతలకు కొమ్ము కాస్తున్న ఆ పత్రిక యాజమాన్యం ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసి ఆ పార్టీని ఏ స్థాయికైనా తీసుకుపోవచ్చు కానీ మరో పార్టీపై అవాస్తవాలను ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైంది కాదని, అలా వ్యవహరిస్తే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారని హితవు పలికారు। ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు కట్ట గోపి యాదవ్, బాబు, రవి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు।
ఈ పార్టీ తెలుగుదేశం పార్టీని మీరు ఎంత దూరంగానే తీసుకోమంటే మేము ఉద్దరం లేదు. కనీసం తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జీలు ఉన్నారా? తంబళ్ళపల్లికి ఎవరు ఇన్ఛార్జి ఉన్నారు? పలమనేరుకి ఎవరు ఇన్ఛార్జి ఉన్నారు? చంద్రగిరికి ఎవరు ఇన్ఛార్జి ఉన్నారు? ఒక తూరి ఆయన్ని ఆలోచించమని చెప్తున్నాను. అసలు క్యాడర్ ఉందా తెలుగుదేశానికి? క్రషింగ్ సీజన్ సమీపిస్తున్న రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2012-2013 సీజన్లో 1,521 టన్నుల చెరుకును చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ చేసింది. ఈ మేరకు రైతులు చెరుకు సరఫరా చేశారు. ఇందుకోసం టన్ను మద్దతు ధర 2,100 రూపాయలుగా నిర్ణయించారు. రవాణా ఉచితమని యాజమాన్యం ప్రకటించింది. అయితే 22,521 క్వింటాల్ చెరుకు రైతులకు టన్నుకు 1,800 రూపాయలు చెల్లించింది. మిగిలిన చెరుకు రైతులకు ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు. మరోవైపు సీజన్ సమీపిస్తోంది. 2013-2014 సీజన్ ప్రారంభం అవుతున్నా ఇంతవరకు రైతులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయలేదు. అలాగే మద్దతు ధర ప్రకటించలేదు. బకాయిలు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్న రైతులు ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేయాలనే ఆలోచనలో లేనట్లుగా ఉన్నారు. అలాగే కార్మికులకు కూడా గత 6 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ఉందంటే ఈ ఏడాది ఫ్యాక్టరీలో క్రషింగ్ అవుతుందా లేదా అన్నది అనుమానంగా ఉందని రైతులు భావిస్తున్నారు. విభజన ప్రకటన వెలువడిన క్షణం నుండి ఇప్పటి వరకు నిరంతరం సమైక్య రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని విమర్శించే అర్హత స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 31వ తేదీన విభజన ప్రకటన వెలువడిన 5 నిమిషాల్లోనే భూమన కరుణాకర్ రెడ్డి ఆ ప్రకటనను వ్యతిరేకిస్తూ పార్టీ కార్యకర్తలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్నారని అన్నారు. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఓవైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, అలాంటి వ్యక్తిపై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్ తదితరులు విమర్శలు చేయడం సరైంది కాదని, సమైక్య ఉద్యమాలు చేస్తున్నామని చెప్పుకుంటూ ఇంకా పార్టీని అంటిపెట్టుకుని ఉండడం వారి ఉద్యమ రూపాన్ని, వారి చిత్తశుద్ధిని తెలుపుతోందని విమర్శించారు. ఇకనైనా వారు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు తిరుపతిలో మీరు ఎక్కడైనా మీ పదవులకు రాజీనామా చేశారా? మీరు ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి వెనకాల పరిగెత్తడానికి 2 నాలుకల ధోరణితో ఉన్నారే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ప్రజల దగ్గర అనేక కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రం విడిపోతే వచ్చే నష్టాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడత నిర్వహించనున్న మనగుడి కార్యక్రమానికి సంబంధించిన పూజా సామగ్రిని ఆయా ఆలయాలకు తరలించేందుకు టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. తిరుమలలో స్థానిక ఆస్థాన మండపం వద్ద నుండి బయలుదేరడానికి సిద్ధమైన మనగుడి కార్యక్రమ సామగ్రి వాహనాలను శుక్రవారం రాత్రి లాంఛనంగా సాగనంపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, డిపిపి డిప్యూటీ ఈవో ఉమాపతి రెడ్డి, పోర్టు పేష్కార్ కేశవరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21,000 దేవాలయాలలో నిర్వహించనున్న మనగుడి కార్యక్రమానికి కావలసిన వస్త్రాలు, సారెలు, ఇతర పూజాది సామగ్రి, కంకణాలను పెట్టెల్లో అమర్చి వివిధ జిల్లాలలో వెలసి ఉన్న దేవాలయాలకు చేరవేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. మొదటి విడత సామగ్రి తరలింపుకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలలోని ఆలయాలకు పంపుతున్నట్లు అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రి కిరణ్ అధిష్టానానికి దాసోహం కావడం వల్లే సమైక్యాంధ్ర ఉద్యమం తడబడిందని తిరుపతి శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సమైక్య ఉద్యమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతోంది. శనివారం శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి రిలే దీక్షలో కూర్చున్న ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. విభజన ద్రోహులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ హైదరాబాదులో పత్రికా సమావేశంలో సమైక్య రాష్ట్రం సాధిస్తాం, అధిష్టానంతో గట్టిగా మాట్లాడుతామని వెల్లడించి ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో గంగిరెద్దుల ఢిల్లీ పెద్దల సూచనలకు మేరకు తలలూపడం సిగ్గుచేటన్నారు. సాక్షాత్తు దిగ్విజయ్ సింగే
కిరణ్ విభజనకు అనుకూలంగా ఉన్నారని ప్రకటించినా కిరణ్ ఎందుకు ప్రతిస్పందించడం లేదని ప్రశ్నించారు. సోనియా, బాబు, కిరణ్లే విభజన ద్రోహులని, కిరణ్ వల్లే సమైక్య ఉద్యమం తడబడుతోందని ఆరోపించారు. ఆదివారం జరిగే అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ ప్రతినిధి విభజనను వ్యతిరేకించడమే కాకుండా విభజన ద్రోహుల వైఖరిని ఎండగట్టనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ దీక్షలో ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు, సిద్ధారెడ్డి, షఫీ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగే కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు అనుకూలంగా ఉన్నాడు, దానికి వ్యతిరేకంగా వెళ్ళడు అని చెప్పాడు. అంటే చెప్పి ఇప్పటికి 18 గంటలు గడుస్తున్నా నేను అలా అనలేదు అనేటువంటి సాహసం కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి విభజనకు బాహాటంగా తలుపులు తీసినటువంటి వ్యక్తి. ఇలాంటి ద్రోహుల వలనే సీమాంధ్రలో జరుగుతున్నటువంటి ఉద్యమం అప్పుడప్పుడు తప్పుడు నడతలు వేస్తోంది. సమైక్యవాణిని ఢిల్లీలో వినిపించేందుకు తరలి వెళ్లిన సమైక్యవాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆగ్రా పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని పింఛనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జయరాం నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు అలాగే చలో ఢిల్లీ కార్యక్రమంలో శాప్స్ నాయకులకు ఎదురవుతున్న అడ్డంకులను నిరసిస్తూ శనివారం తిరుపతిలో పింఛనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, టీటీడీ, ఎస్వి యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ, పద్మావతి మహిళా వర్సిటీలకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులు నగరంలో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. స్థానిక నరసింహతీర్థం రోడ్డులోని ఎన్జీఓస్ హోం వద్ద నుండి ప్రారంభమైన ప్రదర్శన పలు ప్రధాన వీధుల గుండా టౌన్ క్లబ్ కూడలికి చేరింది. అనంతరం కూడలిలో ఉద్యమకారులందరూ మానవహారంగా ఏర్పడి కొంతసేపు ట్రాఫిక్ స్తంభింపజేసి నిరసన తెలియజేశారు. సోనియా గాంధీ, కేసీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు జయరాం నాయుడు, బాలాజీలు మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రుల మనోవేదనను ప్రత్యక్షంగా తెలియజేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించడానికి ఈ నెల 5వ తేదీన శాప్స్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఢిల్లీకి పయనమైన విషయం విదితమే. అయితే శనివారం ఉదయం ఆగ్రాను చేరుకున్న సమైక్యవాదులను అక్కడి పోలీసులు అడ్డుకుని వారిపై దౌర్జన్యానికి దిగడం సరియైంది కాదని, కేంద్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి సమైక్యవాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టి అవాంతరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 60-70 బస్సులు బయలుదేరినాయి. దాంట్లో కొన్ని బస్సులు మాత్రమే అలౌ చేసి తక్కిన బస్సులందరూ కూడా ఎక్కడికక్కడ నిలిపేసి ఉన్నారు. వారిపైన దాడి చేసి చాలా మందికి గాయాలు కూడా అయినాయి. అరెస్ట్ చేసేదానికి వెంటనే విడుదల చేయాలని, పోతే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి గాయపరిచినందుకు నిరసనగా వయోవృద్ధులైన పెన్షన్లు అందరూ కూడా మేము ఏకోన్ముఖం అయ్యి ఈ జేఏసీ తరఫున నిరసన వ్యక్తం చేయటమే కాకుండా వాళ్ళని వెంటనే విడుదల చేయాలనేసి ఈ యొక్క ర్యాలీ ద్వారా మేము వాళ్ళకి విన్నవిస్తున్నాము. ఈ ర్యాలీలో అసోసియేషన్ నాయకులు, సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, మద్దతుదారులు పాల్గొన్నారు. 5వ తేదీ ఇక్కడ నుంచి శాప్స్ ఇంకా ఎన్జిఓస్ అందరూ కూడా ఢిల్లీకి సోనియా గాంధీకి ఈ సమైక్యాంధ్రణ గురించి విన్నవించేదానికి బయలుదేరారు. వారిని ఆగ్రాలో 30 బస్సులు అలౌ చేసి మిగిలిన బస్సులన్నీ ఆపేసి వాళ్ళందరినీ పోలీసులు దౌర్జన్యంగా కొట్టడము జరిగింది. దానికి అటు కాకుండా ఢిల్లీకి పోయి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేటట్టుగా సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి మేము విన్నవిస్తున్నాం. వాళ్ళని కొట్టినందుకు పోలీసు వాళ్ళు జవాబు చెప్పాలి. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని మేము ఈ పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా తెలుపుతున్నాం. ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య కులచిచ్చు పెట్టి అధ్యాపక పోస్టులను అమ్ముకోవాలని చూస్తే సహించబోమని, ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ను అడ్డుకుంటామని వర్సిటీ అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాజేంద్ర, రిజిస్ట్రార్ ఆచార్య సత్యవేల్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ శనివారం యూనివర్సిటీ అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు వారు వర్సిటీలోని ప్రకాశం భవన్ సమీపంలో అన్నమయ్య కళాభవనం వద్ద రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ యూనివర్సిటీలోని వీసీ, రిజిస్ట్రార్లు విద్యార్థి సంఘాల మధ్య కులచిచ్చు పెట్టి అధ్యాపక పోస్టులను అమ్ముకోవాలని చూస్తున్నట్లు వారి వైఖరిని బట్టి తెలుస్తోందని ఆరోపించారు. వర్సిటీకి, సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వర్సిటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఇది వారికి తగదని, ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో భర్తీ చేయనున్న అధ్యాపక పోస్టుల నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలని, లేని పక్షంలో విద్యార్థులంతా ఏకమై అడ్డుకుంటామని హెచ్చరించారు.
268 పోస్టులను రైతు బజార్లో కూరగాయలు అమ్మినట్టు అమ్మేసి ఈరోజు వీసీ బంగ్లా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దళారీలకు నిలయంగా మారిపోయింది. ఈ వీసీ ఈ రిజిస్ట్రార్లు ఉంటే మాత్రం ఈ పోస్ట్ని పుల్లారెడ్డి స్వీట్ స్టాల్లో స్వీట్లు అమ్మినట్టు అమ్మేస్తారు. 20 లక్షలకు 30 లక్షలకు బేరం కుదిరిపోయింది. వీళ్ళు ఉంటే మాత్రం న్యాయం జరిగేటువంటి పరిస్థితులు మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వీసీ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో జరగడానికి ముందే గవర్నర్ ప్రతినిధిని, యూజీసీ ప్రతినిధిని, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాల IAS ఆఫీసర్ ఒకరిని వేసి ఈ నియామకాలు చేపడితే తప్పించి న్యాయం జరిగే పరిస్థితి లేదు. అనంతరం మరో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ అమ్మేసిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎందుకని ప్రశ్నించారు. ఎస్వి యూనివర్సిటీ దళారులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. వర్సిటీలో నిర్వహించనున్న అధ్యాపక పోస్టుల నియామకాలు ఛాన్సలర్ హోదాలోని గవర్నర్ ప్రతినిధి సమక్షంలో జరగాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తప్పుడు పద్ధతిలో అనైక్యత పద్ధతిలో ఈరోజు ఎస్వి యూనివర్సిటీ ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసి ఆ విధంగా వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే మేము అనేక విధాలుగా హెచ్చరికలు తెలియజేస్తున్నాం. ఈ పోస్టులన్నీ కూడా అమ్మేయడం జరిగింది అనేటువంటి వాస్తవాలు దళారుల ద్వారా బయటకు వచ్చాయి. కాబట్టి దీనిపైన బహిరంగ విచారణ చేపట్టాలి. అలాగే సంబంధించిన గవర్నర్తో కూడిన కమిటీని వేసి ఈ నియామకాలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో అఖిలపక్ష విద్యాసంఘాలు మొత్తం ఏకమై ఈ వీసీ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేసేంత వరకు ఏకమవుతామని చెప్పి ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యానికి హెచ్చరికలు తెలియజేస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వర్సిటీ విద్యార్థి నాయకులు రాజశేఖర్ రెడ్డి, శేషాద్రి నాయుడు, కాటమరాజు, అక్కులప్ప నాయక్ తదితరులు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి కనుసన్నల్లో ఈ నోటిఫికేషన్ జరపాలని వాళ్ళు చూస్తున్నారు. ఈరోజు రోడ్లపైకి వచ్చి పరిశోధక విద్యార్థులందరూ కూడా ఉద్యమాలు చేస్తుంటే మీకు ఈరోజు నోటిఫికేషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా మేము ఈరోజు కూడా విద్యార్థులం అందరం అడుగుతున్నాం. మేము ఈరోజు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేసి మా చదువులన్నీ పక్కన పెట్టేసి ఈరోజు మేము ఈ ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు మీరు జరుపుకోవాలనేటువంటి నోటిఫికేషన్ సబబా అని మేము అందరం కూడా అడుగుతున్నాం. ఖబర్దార్ యూనివర్సిటీ అధికారులారా, మీరు దయచేసి యూనివర్సిటీలో కులచిచ్చులు పెట్టొద్దండి. మేము అందరం కూడా సోదరులాగా ఉంటాము. దయచేసి మీ స్వార్థం కోసము మీరు కులచిచ్చు పెట్టొద్దండి అని కూడా మేము యూనివర్సిటీ అధికారులను మొరపెట్టుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ను సక్రమంగా అమలు చేయాలని, ప్రభుత్వం చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమం వల్ల దళితులకు ఉరిగేదేమీ లేదని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. శనివారం స్థానిక యూత్ హాస్టల్లో జిల్లా దళిత బహుజన స్త్రీ ఐక్య ఉద్యమ సదస్సు జరిగింది. దళిత మహాసభ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య, ఎస్వి యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ చంద్రయ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే తిరుపతి అర్బన్ మండలానికి చెందిన మహిళలు భారీ ఎత్తున హాజరై తమ హక్కుల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. అంతకుముందు అంజయ్య మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. అయితే ప్రభుత్వం అందుకు తగ్గట్లు ముందస్తు ప్రణాళికలను రూపొందించుకుని సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ తీరును తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. యూపీఏ సర్కారులో మార్పు రాకపోతే ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా తిరుపతిలో బ్రతుకు తెరువు కోసం బిడ్డల్ని ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వస్తున్నటువంటి ఇక్కడ స్థిరపడుతున్నటువంటి పేదలకి ఇండ్లు మాత్రం లేకపోవడం వల్ల ఈరోజు 2000 నుంచి 3000 రూపాయలు రెంట్లు చెల్లించుకుంటూ బిడ్డలను చదివించుకుని చాలన్నటువంటి అన్నం తింటూ దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. 2 సెంట్లు ఇంటి స్థలాల కోసం సంవత్సరాలతో పాటు తిరుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమో రచ్చబండ పేరుతో, ముందడుగు పేరుతో ఇట్లా రకరకాల గ్రామ సభల పేరుతో కాలయాపన చేస్తుందా కానీ గతంలో ఇచ్చినటువంటి రచ్చబండలు ఇచ్చినటువంటి అర్జీలను పరిశీలించకపోగా మళ్ళీ రెండోసారి మోసం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా అవుతా ఉంది. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం దళితులపై వివక్షత చూపుతోందని ఆరోపించారు. ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ను ఇంతవరకు అమలు పరచకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని, బంగారు తల్లి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాల బాట పట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సదస్సులో దళిత నాయకులు దొరస్వామి, మహిళా నాయకురాలు చంద్రకళ, శ్యామలమ్మ, శ్రీదేవి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలాలు కానీ, వ్యవసాయ భూమికి సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి కానీ, బీసీ సప్లాన్ గురించి కానీ, ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాల్లో సక్రమైన అమలు చేయకపోవడం దాని గురించి కానీ, మరియు అంతేకాకుండా బంగారు తల్లి అని నూతన పథకాన్ని తీసుకొని వచ్చినారు. ఈ జిల్లాలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి కూడా శాంక్షన్ కాలేనే అనే విషయాన్ని కూడా మేము ఈరోజు వెలుగులో తీసుకొని రావాలి. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఈరోజు
రాష్ట్రంలోనే ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాని పరిస్థితి ఉంది. దాని గురించి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసేదానికి ఇదన్నాం. చట్టాలను పటిష్టంగా అమలు చేసినప్పుడే ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టగలమని టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. తమిళనాడు నుండి తిరుపతికి వస్తున్న 15 మంది ఎర్రచందనం కూలీలను, వీరితో పాటు తిరుపతిలో వారికి ఏజెంటుగా ఫైనాన్షియర్గా పనిచేస్తున్న ఓ బేకరీ యజమాని కాళిదాసుతో పాటు మరో 3 టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోనికి తీసుకుని వారిని విచారిస్తున్నారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ఉదయ్ కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్మగ్లర్లలో భయం పుట్టిస్తేనే అక్రమ రవాణాను నియంత్రించగలమన్నారు. స్మగ్లింగ్కు పాల్పడేవారు ఎంతటి వారైనా టాస్క్ ఫోర్స్ ఉపేక్షించదని హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ ఏర్పడినప్పటి నుండి 4 నెలల కాలంలో సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పారు. తక్కువ శ్రమ, సమయంతో ఎక్కువ సంపాదించాలనే దురుద్దేశంతో కొంతమంది ఎర్ర దొంగలుగా మారుతున్నారని, అయితే వీరు ఎంతమంది ఉన్నారన్నది నిర్ధారించలేమన్నారు. స్మగ్లర్లపై కొన్ని ఊర్లకు ఊర్లే ఆధారపడుతున్నాయని తమ విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. గతంలో కొంతమంది పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది స్మగ్లర్లకు సహకరించారని, అయితే ప్రస్తుతం అలాంటి వారు లేరని, ఉంటే ఉదాసీనంగా వ్యవహరించబోమని పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ బేకరీ యజమాని కాళిదాసుకు సమీప బంధువైన బాబు బెంగళూరులో నివాసముంటూ అక్కడ నుండి ఎర్రచందనం అక్రమ రవాణాకు కూలీలను తిరుపతికి పంపేవాడని తెలిపారు. ఇక్కడ ఉన్న కాళిదాసు వారికి ఆర్థికంగా సహకరిస్తూ అక్రమ రవాణా చేయించేవాడని, తమకు అందిన సమాచారం మేరకు అతన్ని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ లిస్ట్ కూడా వచ్చింది. వాళ్ళ మీద కూడా విచారణ మొదలుపెట్టాము. వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము. ఆధారాల ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇట్లలోనే అనుమానాస్పదంగా మనకి స్మగ్లింగ్ జరుగుతుంది, స్మగ్లింగ్ చేస్తున్నారని తెలియడంతో ఎక్కడ స్పాట్ అని చూసుకుని మేము వెళ్ళి ఎక్కడైతే స్మగ్లింగ్కి అవకాశం ఉందో, ఎక్కడైతే వీళ్ళు మీటింగ్ పెట్టింగ్ చేస్తున్నారో అక్కడ చూస్తే అక్కడ కాళిదాస్ అని తిరుపతికి సంబంధించిన బ్రేకరీ అతను ఉన్నాడు. అతను కూడా విచారిస్తే అతను ఈ స్మగ్లర్స్ అందరికీ డబ్బులు పంచడమే కాకుండా స్మగ్లింగ్గా పార్టిసిపేట్ చేయడము, తర్వాత అతని బంధువులైన బాబు అని బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళతో కూడా కాంటాక్ట్ ఉండి ఇతను ఇక్కడ ఇమీడియట్గా ఒక ఏజెంట్గా పనిచేస్తూ వీళ్ళందరినీ స్మగ్లింగ్కి అనుసంధానంగా పనిచేస్తున్నాడు. ఇటు బెంగళూరుకి ఇటు తిరుపతికి సంబంధించి ఇటువంటి వాడు విచారిస్తున్నాము. తర్వాత అంతేకాక ఇందులో కాళిదాస్ అనే విషయంలో ఎటువంటి కిడ్నాప్ జరగలేదు, కిడ్నాప్ కాదు, ఇది విచారించడం పోలీస్కి బాధ్యత. వీళ్ళు స్మగ్లింగ్ కేసులో ఉన్నారన్నమాట నిర్దిష్టం. ఎన్ఎస్యుఐ నాయకుడిపై దాడి జరిగినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆ సంఘం జిల్లా కోఆర్డినేటర్ కిషోర్ కుమార్ రెడ్డి మీడియా ముఖంగా ఖండించారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హేమాద్రి యాదవ్ అనే విద్యార్థి ఎన్ఎస్యుఐ పేరు చెప్పుకుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తమకు ఫిర్యాదు అందిందని, హేమాద్రి యాదవ్కు ఎన్ఎస్యుఐలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఎస్యుఐకి అతనికి ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎన్ఎస్యుఐకి సంబంధించి ఎస్వీయు విద్యార్థులు సాగర్, రాజశేఖర్ రెడ్డిలకు ప్రాథమిక సభ్యత్వాన్నిచ్చి ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ సమావేశంలో ఎన్ఎస్యుఐ నాయకులు మునికృష్ణ, రాజశేఖర్ రెడ్డి, ప్రేమసాగర్, సంజయ్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, హేమాద్రి యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎస్వీ యూనివర్సిటీ అధ్యక్షుడిగా అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కొన్ని విద్యా సమస్యలకు కానీ కార్యక్రమాలకు పోవడం కానీ జరుగుతూ ఉంది. ఎన్ఎస్యుఐతో ఎటువంటి కూడా సంబంధం కూడా లేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎన్ఎస్యుఐ పల్లెల్లో కానీ ఏ విధంగా ఎన్నికలు ఉంటాయో ఆ విధంగా విద్యార్థుల్లో కూడా ప్రాథమిక సభ్యత్వం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి విద్యార్థుల నుంచి ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నటువంటి పద్ధతి ఎన్ఎస్యుఐలో ఉంది. సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రమని, అయితే టీటీడీ అందుకు మినహాయింపని చెప్పడం ఎంతవరకు సమంజసమని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు సప్తగిరి ప్రసాద్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2012వ సంవత్సరంలో టీటీడీ మంజూరు చేసిన వీఐపీ బ్రేకులు, కళ్యాణోత్సవ టికెట్లు, వస్త్రాలంకరణ సేవా టికెట్లను ఎవరి సిఫార్సుతో ఎవరెవరికి ఎన్నెన్ని ఇచ్చారో సమాచార హక్కు చట్టం కింద టీటీడీని కోరడం జరిగిందని తెలిపారు. అందుకు టీటీడీ నిరాకరించడంతో సమాచార హక్కు చట్టం కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన కమిషన్ ఈ నెల 13న హైదరాబాద్లో కమిషన్ ముందు హాజరు కావాలని టీటీడీ జేఈఓకు, పీఐఓకి తనకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. టీటీడీలో సమాచారం ఇస్తే అపచారమా అంటూ ప్రశ్నించారు. రహస్యం లేని సమాజం కోసం, అనుమానాలు లేని పాలన కోసం సహచట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ధార్మిక సంస్థలో సమాచారం ఇవ్వమని చెప్పడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, ఏ పని రహస్యంగా చేయొద్దు, రహస్యంగా చేసే పనులన్నీ దొంగ పనులు ఉంటాయి, తప్పుడు పనులు ఉంటాయి. మరి ఇంత రహస్యాన్ని ఎందుకు వీరు పాటించాల్సిన అవసరం వస్తుంది?
వేల కోట్ల రూపాయల వ్యవహారాన్ని పారదర్శకంగా చేయకుండా సమాచారం ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసిన వాడు ఎప్పుడూ కూడా తల దించుకొని ముసుగేసుకొని వస్తాడు, తప్పు చేయని వాడు కాలర్ ఎగరేసుకొని వస్తాడు. టీటీడీ అధికారులు ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మీరు కాలర్ ఎగరేసుకుని వచ్చేవాళ్ళ లేకుండా ముసుగేసుకుని వచ్చేవాళ్ళ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సమాచారం కోరినటువంటి సమాచారాన్ని ఇచ్చే దానికి సిద్ధపడండి, ముందుకు రండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా బీసీలకు పెద్దపీట వేసి వారు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన నగర అధికార ప్రతినిధి కట్టా గోపి యాదవ్ కొనియాడారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కట్టా గోపి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి సహకారంతో పార్టీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు తనను నగర పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందని, తనకు పదవి రావడానికి సహకరించిన పార్టీ పెద్దలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, తనకు లభించిన పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా భావించి పార్టీ పటిష్టతకు బీసీల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రతిజ్ఞబూనారు. ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టిన క్షణం నుండి కరుణాకర్ రెడ్డి నిత్యం ప్రజల వెంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో తాను కూడా అదే దారిలో పయనిస్తానని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు దుద్దేల బాబు, బొమ్మగుంట రవి, జనార్దన్, తిమ్మారెడ్డి, వెంకటేష్, మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ఉన్నత రాజకీయంగా చైతన్యం చేసే ఉద్దేశంతో బీసీలకు అతి ఎక్కువ పదవుల్ని కేటాయించడం ఈ తిరుపతిలో మనం చూస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి అడుగు జాడల్లో నిరంతరం పార్టీ అభివృద్ధికి మా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు సి గొల్లపల్లి సర్పంచ్ ప్రభావతి పేర్కొన్నారు. శనివారం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సి గొల్లపల్లి సర్పంచ్ విడుదల ప్రభావతి మాధవరెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందించి దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. చెవిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారు ఆ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధవరెడ్డి, రంగయ్య, చంద్రశేఖర్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 44,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 50 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సంబంధించి క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి కిలోమీటర్ పొడవున క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వీరికి 24 గంటల సమయం పట్టగా దివ్యారామం దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు వరుసగా 13, 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 15, 4 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 9, 100 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. ఆదివారం శ్రీవారి సన్నిధిలో పుష్పయాగం నిర్వహించనున్న కారణంగా ఆర్జిత వసంతోత్సవం సేవను రద్దు చేయగా సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించి 60 టికెట్లు ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను ఆదివారం ఉదయం విజయ బ్యాంక్లో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,265 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,858 రూపాయలు. వెండి 1 కిలో ధర 48,410 రూపాయలు. లీటర్ వెండి 1 గ్రామ్ ధర 51 రూపాయ 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ ఓట్లను తొలగిస్తాం, త్వరలో తుది జాబితాను సిద్ధం చేస్తాం. అఖిలపక్ష నేతల సమావేశంలో ఆర్డీఓ వెల్లడి. ఎర్రచందనం దొంగలు ఎంతటి వారైనా టాస్క్ ఫోర్స్ ఉపేక్షించదు. చట్టాలను పటిష్టంగా అమలు చేస్తేనే అక్రమ రవాణాను నియంత్రించగలం. టాస్క్ ఫోర్స్ ఓఎస్టీ ఉదయ్ కుమార్. కిరణ్ మోసపూరిత వైఖరి వల్లే సమైక్య ఉద్యమం తడబడుతోంది. దిగ్విజయ్ సింగ్ ప్రకటనపై సీఎం ప్రతిస్పందించకపోవడం పట్ల ఆంతర్యమేమి? వైఎస్ఆర్సీపీ నేత భూమన ధ్వజం. చదువుల తల్లి ఒడిలో విద్యార్థుల మధ్య కుల చిచ్చు పెడితే ఊరుకోం. ఎస్వీయూలో అధ్యాపక నియామకాలు పారదర్శకంగా జరగాలి. అడ్డగోలుగా భర్తీ చేస్తే అడ్డుకుంటాం. రౌండ్ టేబుల్ సమావేశంలో వర్సిటీ అఖిలపక్ష విద్యార్థి సంఘాల హెచ్చరిక.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.